కావలి మండలం సరాయపల్ల పంచాయతీ మాతనవారి పాలనలో హఠాత్తుగా గ్రామస్తుల్లో కొందరు అస్వస్థతకు గురవుగా సర్పంచ్ యానాయుధ నుంచి సమాచారం అందుకున్న కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తక్షణం స్పందించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారిని పురమాయించి ఆ గ్రామంలోని నీటి నమూనాలను పరీక్షింపజేశారు. నీరు కలుషితం కాలేదని, సురక్షితంగా ఉందని నిర్ధారించగా కలుషిత ఆహారం వల్లనే అస్వస్థతకు గురైనట్లుగా తెలియజేశారు. వెంటనే వీరిని కావలి పట్టణంలోని ఉమాచంద్ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మమ్మ నేరుగా చేరుకుని వారిని పరామర్శించి ఆరోగ్య స్థితిపై ఆరా తీశారు. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకైనా తరలిస్తే అందుకు ఏ ప్రయాసాలు భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఆదిలక్ష్మమ్మ తెలియజేశారు. అంటే మరి అసలు ఏం నడుపుతుంది కాకపోతే ఏంటంటే పద్ధతి తయారు చేసుకుంటారు తెలుస్తుంది వాళ్ళకి అర్థం అయిపోతుంది కదా పోయి చెప్తారు ఎందుకంటే అందరూ ఇక్కడైతే ఆల్మోస్ట్ మొన్న ఒక 20-40 టైమ్స్ అయినాయి. కంపారిజన్ నిన్నకి ఇప్పుడు ఒక 10-15 టైమ్స్ అయినాయి. నిన్న క్రియాటిన్ 2.45 ఉంది కానీ ఈరోజు 1.8 నార్మల్కి వచ్చింది. సో కొద్దిగా ఫస్ట్ డే అయితే బాగా ఈ అమ్మాయి కూడా అదే నేను మొత్తం కూడా అదే వచ్చాయి. ఏజెంట్ బట్టి కొంతమందికి 4 ఇయర్స్ వరకు 5 ఇయర్స్ వరకు సివియరిటీ ఎక్కువైపోతుంది. కొంతమందికి ఏంటంటే 10 ఇయర్స్ వరకు 20 ఇయర్స్ వరకు సివియర్. ఇక్కడ ఓన్లీ ఏజ్ కన్సర్న్. ఏజ్ పెద్ద ఏజ్ ఉండే వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. వీళ్ళ అబ్బాయి